Good morning students. Today our lesson is lesson number 4, count. Lesson number 4, count. All of you open your textbooks, page number 20. Page number 20. Open your textbook and listen carefully the lesson. Lesson name is, what is our lesson name? Count. Count means who, evaru. Count means who, evaru. Evaru anedi mana lesson పేరు. Count ఇది దేని గురించి ఇవ్వబడింది. బిఫోర్ గోయింగ్ టు ద లెసన్ వన్స్ ఆల్ ఆఫ్ యూ సీ దిస్ పేజ్ నెంబర్ 20. ఇన్ దిస్ పేజ్ నెంబర్ 20లో చిత్రపటం గురించి చదువుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్రపటం ఏంటో చూద్దాం. చిత్రపటంలో సునో బోలో సెషన్లో సునో బోలో వినండి చెప్పండి, వినండి చెప్పండి అనే సెషన్లో పిక్చర్ ఏమి ఇవ్వబడిందో ముందు అబ్జర్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద పిక్చర్? అబ్జర్వ్ దిస్. అబ్జర్వ్ చేసి కింద ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ ద चित्र. सी, वन बॉय इज देर एंड वन गर्ल इज देर. यहाँ पर एक लड़का है और यहाँ पर एक लड़की है. यहाँ पर एक लड़का है और यहाँ पर एक लड़की है. और लड़का he has some questions in his mind. Some questions in his mind. Question mark ఇచ్చారు చూడండి. ఈ బాయ్ మెథడ్లో సమ్ క్వశ్చన్స్ ఆర్ కేమ్, కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే ఇన్ దిస్ గర్ల్స్ మైండ్ ఆల్సో సమ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. ఇన్ క్వశ్చన్ మార్క్ వేయబడింది. మేబీ ఈ అబ్బాయి ఆలోచిస్తున్న దాని దేని గురించో, ఆ క్వశ్చన్ మార్క్ దేని గురించో పైన పిక్చర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అమ్మాయి దేని గురించి ఆలోచిస్తుందో ఆ క్వశ్చన్ మార్క్ బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఈ అబ్బాయి దేని గురించి ఆలోచిస్తున్నాడు? మేబీ ఇంద్రధనుష్ గురించి కావచ్చు, లేదా పేడు గురించి కావచ్చు, పర్వత్ గురించి కావచ్చు, నది గురించి కావచ్చు. ఎందుకంటే ఆ పిక్చర్ ఇవ్వడం జరిగింది కాబట్టి. అంటే ఈ నేచర్కి సంబంధించిన ఏవో సమ్ క్వశ్చన్స్ దిస్ బాయ్స్ మైండ్లో ఉన్నాయి. ఓకే, అండ్ ద గర్ల్స్ మైండ్. గర్ల్స్ మైండ్లో ఏమి ఇచ్చామనంటే సూరజ్, నది, బాదల్, పేడ్, ఇవి పిక్చర్ ఇవ్వడం జరిగింది. మరి ఈ అమ్మాయి వీటి గురించి ఏం ఆలోచిస్తుందో, ఏ క్వశ్చన్స్ వీళ్ళ మెథడ్లో ఉన్నాయో వీ డోంట్ నో. కానీ మనం ఆలోచించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనం వాళ్ళలాగా ఊహించుకుని చెప్పాలి. క్వశ్చన్స్ చూడండి కింద. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై. ఈ పిక్చర్లో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ద ఫస్ట్ పిక్చర్లో మీకు కనిపించేవి ఏంటి? चित्र में क्या दिखाई दे रहा है? आंसर इज चित्र में एक लड़का और एक लड़की है. चित्र में एक लड़का और एक लड़की है. लड़के के मन में कुछ सोच रहा है. लड़के के मन में कुछ सोच रहा है. द बॉय इज थिंकिंग समथिंग अबाउट. ये अब्बाई ఏదో దాని గురించి ఆలోచిస్తున్నాడు. और लड़की के मन में भी कुछ प्रश्न है. ఈ అమ్మాయి మనసులో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. और this girl also thinking something about. The boy and the girl are thinking something about. వాళ్ళిద్దరూ ఏదో ఆలోచిస్తున్నారు. వాట్ దే ఆర్ థింకింగ్ మనం ఊహిస్తాం. ఓకే, సెకండ్ క్వశ్చన్. వే క్యా కర్ రహే హే? వే మీన్స్ దీస్ టూ, వీళ్ళిద్దరు. వే అంటే వీళ్ళిద్దరు, బోత్ అన్నమాట. దే బోత్, వాళ్ళిద్దరూ క్యా సోచ్ రహే హే, ఏం ఆలోచిస్తున్నారు? వాట్ దే ఆర్ థింకింగ్? ये लड़का सोच रहा है कि पेड़ के बारे में, इंद्रधनुष के बारे में, पक्षी के बारे में या पर्वत के बारे में. ये लड़का सोच रहा है, दिस बॉय इज थिंकिंग पेड़ के बारे में, इंद्रधनुष के बारे में या पक्षी के बारे में या पर्वत के बारे में. ये దీని గురించి ఏదో క్వశ్చన్స్ ఉన్నాయేమో. और लड़की सोच रही है सूरज के बारे में या पक्षी के बारे में या मेघों के बारे में या नदी के बारे में. ఈ అమ్మాయి ఆలోచిస్తుంది పర్వత్ గురించి కావచ్చు, సూరజ్ గురించి కావచ్చు, నది గురించి కావచ్చు, బర్డ్స్ గురించి కావచ్చు, మేఘ గురించి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే వీళ్ళకి అదే పిక్చర్ వేశారు కాబట్టి. సో వే క్యా కర్ రహే హే అని అంటే దట్ ఈస్ ద ఆన్సర్. నౌ నెక్స్ట్ గో టు ద థర్డ్ క్వశ్చన్. వే క్యా సోచ్ రహే హే? వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నారు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని అంటారు. ఏం ఆలోచిస్తున్నారంటే ద పిక్చర్స్ ఏదైతే ఇవ్వబడిందో వాటి గురించి ఆలోచిస్తున్నారేమో. సూరజ్ గురించో, నది గురించి, ప్రకృతికే బారేమే సోచ్ రహే హోంగే. సింపుల్ వర్డ్ ఏం చెప్పచ్చు? నేచర్ గురించి ఆలోచిస్తున్నారేమో. ప్రకృతికే బారేమే సోచ్ రహే హోంగే, ప్రకృతి గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. సో దిస్ ఈజ్ ద
picture reading. Once again I am telling these 3 questions. चित्र में क्या दिखाई दे रहा है, पिक्चर लो मीकें कनिपिस्तुंदी. चित्र में एक लड़का और एक लड़की है, दोनों कुछ सोच रहे हैं. पिक्चर लो ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. they both are thinking something about. నెక్స్ట్ సెకండ్, వే క్యా కర్ రహే, వాళ్ళు ఏం చేస్తున్నారు, దే సోచ్ రహే, వాళ్ళు ఆలోచిస్తున్నారు. వే క్యా కర్ రహే హే మీన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వే సోచ్ రహే. సింపుల్ ఆన్సర్, వే సోచ్ రహే, వాళ్ళు ఆలోచిస్తున్నారు. నెక్స్ట్, వే క్యా సోచ్ రహే, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వే ప్రకృతి కే బారే మే సోచ్ రహే. ద క్వశ్చన్స్ ఆర్ ఫస్ట్ సెకండ్ చూడండి, వే క్యా కర్ రహే హే అన్నాడు. వే క్యా కర్ రహే, వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ దే ఆర్ డూయింగ్. वे सोच रहे हैं, वे सोच रहे हैं, they are thinking. सोचना means thinking, they are thinking. Next question, वे क्या सोच रहे हैं, what they are thinking. वे क्या सोच रहे हैं, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. ఫస్ట్ అడిగారు వే క్యా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నాను. అయితే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అగైన్ క్వశ్చనింగ్. దే ఆర్, వాళ్ళు వే ప్రకృతి కే బారే మే సోచ్ రహే, ప్రకృతి గురించి, ప్రకృతి కే బారే మే సోచ్ రహే. ప్రకృతి గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు, సోచ్ రహే. సింపుల్గా అదే ఆన్సర్ చెప్తాం. ఓకే, దిస్ ఇస్ ద పిక్చర్ రీడింగ్, దిస్ ఇస్ ద పిక్చర్ రీడింగ్ క్వశ్చన్. నౌ గో టు ద అసలైన లెసన్లోకి వెళ్దాం. కౌన్ అనే ఈ లెసన్లో బిఫోర్ గోయింగ్ టు ద పోయిమ్స్, దిస్ ఇస్ ద కవితా పార్ట్. ఇది కవితా పాఠమా. ఈ కవితా పార్ట్లో మనం లెసన్కి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఇవ్వబడిన పిక్చర్ ఏంటో చూడండి. వాట్ ఈస్ దిస్ పిక్చర్, వాట్ ఇండికేట్స్ దిస్ సింబల్. ఈ సింబల్ని మీకు ఏం చూపిస్తుంది, దేనికి గుర్తు, ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ మార్క్ సింబల్. ఈ క్వశ్చన్ మార్క్ సింబల్ దేనికి ఉపయోగిస్తాం, ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ని, క్వశ్చన్ ట్యాగ్ని పెడతాం. ఇదంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఇలాంటివి, ఇవి క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట. అందుకే అలా అడిగినప్పుడే కదా మనం ఈ సింబల్ని పెడతాం. అంటే వీళ్ళ మనసుల్లో కూడా, ఈ పిల్లల మనసుల్లో కూడా సమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏం క్వశ్చన్స్, నేచర్ గురించిన సమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకనే మీకు లెసన్ కూడా ఈ క్వశ్చన్ మార్క్ వేసి దాంట్లో సమ్ పిక్చర్స్ని ఇచ్చారు. ఫస్ట్ పిక్చర్ చూడండి, ఫస్ట్ పిక్చర్ దేని గురించి ఇవ్వబడింది, క్వశ్చన్ మార్క్లో పిక్చర్స్ని కట్ చేసి ఇచ్చారు. ద ఫస్ట్ పిక్చర్లో మేఘ్, పేడ్, పక్షి ఉన్నాయి. మేఘ్, పేడ్, పక్షి, దట్ ఈస్ ద నేచర్లో వన్ ఆఫ్ ద పార్ట్, ఇజంట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్లో పేడ్, సూరజ్, పేడ్, సూరజ్, పక్షి. పర్వత్, నది కూడా ఉన్నాయి. పర్వత్, నది, సూరజ్, పేడ్, పక్షి ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ అవర్ నేచర్. నెక్స్ట్ పిక్చర్లో చూడండి, నది, పర్వత్, పేడ్, పక్షి, దిస్ ఈజ్ ఆల్సో ద నేచర్, పార్ట్ ఆఫ్ ద నేచర్. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా ఏమి ఇచ్చారు చూడండి, వాట్ ఇస్ దిస్, చాంద్, మేఘ్, తారే, తారే, చాంద్, మేఘ్, ఫుల్. తారే, చాంద్, మేఘ్, ఫుల్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అవర్ నేచర్. ఇది ప్రకృతిలో ఒక భాగమే. నెక్స్ట్ మళ్ళీ పేడ్, పేడ్, పానీ, పౌధే, పౌధా మీన్స్ చిన్న చిన్న గడ్డి మొలకలు. దో ఆద్మీ, సమ్ పీపుల్ ఆల్సో సిట్టింగ్ హియర్, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ నేచర్. నెక్స్ట్ పిక్చర్లో చూడండి, పర్వత్, పక్షి, నది, పర్వత్, పక్షి, నది, అండ్ వాట్ ఈస్ దిస్, ఈ బావ్ ఏంటి, ఇంద్రధనుష్, ఇంద్రధనుష్, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ నేచర్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ మెయిన్ పర్వతాలు ఎక్కువ ఇచ్చారు. పర్వత్, నది, పేడ్, పర్వత్, నది, పేడ్, దిస్ ఈజ్ ఆల్సో అవర్ పార్ట్ ఆఫ్ అవర్ నేచర్. అండ్ లాస్ట్ వన్ ఫూల్ ఇవ్వబడింది. అంటే ఇచ్చిన అన్ని పిక్చర్స్ కూడా నేచర్లో పిక్చర్సే ఇచ్చారు. అంటే ఈ లెసన్ అంతా కూడా, కౌన్ అనే ఈ లెసన్ అంతా కూడా నేచర్ మీదే లెసన్ అనమాట. ఇది కవితా పాఠ్, కవితా పాఠము. ఈ కవితా పాఠంలో మొదటి కవిత ఏంటో నేను చదువుతాను చూడండి. అగర్ నా హోతా చాంద్ రాత్ మే, అగర్ నా హోతా చాంద్ రాత్ మే, हमको दिशा दिखाता कौन. Each second line, every second line after there is a question mark.
every second line after there is a question mark. In first poem 4 lines are there, second line ending there is a question mark, and fourth line ending there is a question mark. Like that remaining poems also same. So every 2 lines after there is a one question mark is there. అంటే అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. ఆ ప్రశ్నకి సమాధానం మనం చెప్పాలి. अगर ना होता चांद, अगर ना होता चांद तो रात में दिशा दिखाता कौन. नेक्स्ट, अगर ना होता सूरज, अगर ना होता सूरज दिन को सोने सा चमकाता कौन. अगर ना होता सूरज दिन को सोने सा चमकाता कौन. ఇక్కడ పిల్లల మనసులో వచ్చే 2 ప్రశ్నలు అడిగారు. ఇక్కడ పిల్లల మనసుల్లో ప్రశ్నలు కొన్ని రకరకాలుగా వస్తూ ఉంటాయి. కొన్ని వాళ్ళకి సమాధానాలు అర్థం కావు. అర్థం కాని ప్రశ్నలు ఇవి అడుగుతున్నారు పిల్లలు. చూడండి ఏమేం ప్రశ్నలు అడిగారో చూడండి. అగర్ నా హోతా చాంద్ రాత్ మే. అగర్ మీన్స్ ఇఫ్. అగర్ అంటే ఇఫ్, ఒకవేళ. నా హోతా ఉండకపోతే, చాంద్ మూన్ ఎవరు ఉండకపోతే, చంద్రుడు. ఎప్పుడు? రాత్ మే, నైట్ టైం. అగర్ నా హోతా చాంద్ రాత్ మే. అగర్ నా హోతా చాంద్ రాత్ మే అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఒకవేళ రాత్రి సమయంలో చంద్రుడే గనక రాకపోతే. ఫస్ట్ లైన్ మీనింగ్ అగర్ నా హోతా చాంద్ రాత్ మే. ఒకవేళ రాత్రి సమయంలో చంద్రుడే గనక ఆకాశంలో రాకపోతే హమ్కో దిశా దిఖాతా కౌన్. మనకి దారి చూపించేది ఎవరు? మనకి దిశ మీన్స్ దారి. దారి చూపించేది ఎవరు? రాత్రి కనుక మనకి చంద్రుడు రాకపోతే దారి చూపించేది ఎవరు అంటే చంద్రుని యొక్క వెలుతురులో మనం దారిని తెలుసుకోవచ్చు. ఆ దారి చూపించేది ఎవరు? పగలంతా వెలుతురు ఉంటుంది కాబట్టి మనకు అప్పుడు లైట్లు అవసరం లేదు, వెలుగు అవసరం లేదు. ఆ సూర్యుని వెలుతురులోనే మనం దారి కనబడుతుంది. మరి రాత్రి అయితే చీకటి వస్తుంది కదా, ఆ చీకటి సమయంలో మరి మనకి దారి చూపించేది ఎవరు? ఇలాగే ఒకసారి 1 year ఇలాగే క్వశ్చన్ అడిగితే వన్ స్టూడెంట్ స్టాండ్ అండ్ సెడ్, రాత్రి అంతా లైట్లు ఉంటాయి కదండి, దారి చూపించడానికి చంద్రుడు ఎందుకండి అని అడిగారు. నైట్ అంతా లైట్లు ఉంటాయి కదండి, ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ఇళ్లలో లైట్స్ ఉంటాయి కదండి, ఇంకా దారి చూపించేది ఎవరండి, అవసరం ఏముందండి మూంది అని అంటారు. అది ఏం కాదు, ఇది పోయం వైజ్. ఒకప్పుడైతే, ఇప్పుడైతే స్ట్రీట్ లైట్స్ వచ్చినాయి, ఇప్పుడైతే ప్రతి ఇంట్లోనూ లైట్లు వచ్చినాయి. చంద్రుడు వచ్చినా రాకపోయినా ఎవరు నోటీస్ చేయట్లేదు, చీకటి ఉందా లేకపోతే వెలుగు ఉందా అనేది ఎవరు నోటీస్ చేయట్లేదు. బట్ సమ్ ఇయర్స్ ఆఫ్ బ్యాక్ ఎలక్ట్రిసిటీ అనేది కనిపించినప్పుడు రైట్ టైం వ్యక్తులు బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవారు? అమావాస్య చీకటిలో బయటికి వెళ్ళడానికి ప్రజలు చీకటి పడితే ఇళ్లలోనే ఉండిపోయేవారు. ఎందుకనంటే అప్పుడు ఇప్పట్లాగా లైటింగ్ లేకపోతే ఎలక్ట్రిసిటీ లాంటివి ఏమీ ఉండేవి కాదు. ఎక్కడికైనా వెళ్ళాలి తప్పనిసరి పరిస్థితులు అంటే కాగడా పట్టుకునో లేకపోతే ఒక లాంతర్ పట్టుకునో దారి చీకట్లో రాత్రి సమయంలో దారి వెతుక్కుంటూ వెళ్ళేవారు. కానీ ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ లైట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చంద్రుడు మనకు కనిపించడు, వచ్చినా మనకి నోటీస్ లేదు, రాకపోయినా మనం నోటీస్ చేయం. కానీ ఆ కరెంట్ అనేది లేని సమయంలో, రాత్రి సమయంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఆ చంద్రుని వెలుగే నేల మీద దారి చూపించేది అన్నమాట. చంద్రుని యొక్క వెలుగు నేల మీద దారి చూపించేది. అదే వెలుగు తగ్గిపోయినప్పుడు చీకటిగా ఉండేది, వెళ్ళడానికి భయపడేవారు. ఇప్పుడైతే రోడ్లు అన్నీ ఆల్ ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు ఉన్నాయి. ఆ టైంలో సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇలాంటివి ఏ ఫెసిలిటీస్ మనుషులకు ఉండేవి కాదు. డే టైమే వాళ్ళు చక్కబెట్టుకునేవారు ఏదైనా పనులు ఉంటే. ఎందుకంటే రాత్రి చీకటి సమయంలో పని చేయడం కష్టంగా ఉండేది, లైట్లు ఉండేవి కాదు కాబట్టి లాంతర్లో లేకపోతే కాగడాలో ఆ గుడ్డి దీపాలు వెలిగించుకుని గడిపేసేవారు. కానీ ఆ రాత్రి సమయంలో దారి చూపించే ఈ చంద్రుడే లేకపోతే మనకి దారి ఎవరిస్తారు, ఎవరు చూపిస్తారు అని ప్రశ్నలు వేస్తారు. నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ ఏంటి? అగర్ నా హోతా సూరజ్. ఒకవేళ సూర్యుడే గనక పగలు రాకపోతే, ఒకవేళ సూర్యుడే గనక పగలు రాకపోతే దిన్కో పగటిని సోనేసా చమకాతా కౌన్ బంగారంలాగా మెరిపించేసేది ఎవరు? బంగారంలాగా సూర్యుడు డే టైంని బంగారంలాగా మెరిపించేస్తాడు, అవునా? బంగారం గోల్డెన్ కలర్, ఆ గోల్డెన్ కలర్ లానే ఉంటుంది కదా సూర్యుని యొక్క షైనింగ్.
సూర్యుని యొక్క కిరణాలు నేల మీద పడినప్పుడు ఆ షైనింగ్ ఎలా ఉంటుంది, గోల్డ్ గ్లిటరింగ్ వస్తుంది అనమాట, షైనింగ్ వస్తుంది. ఆ సూర్యుడే గనక పగలు రాకపోతే, ఉదయించకపోతే, సూర్యుడు పగటి వేళ ఉదయించకపోతే ఇంత వెలుతురిని ఇచ్చేది ఎవరు, ఇంత వెలుతురిని ఇచ్చేది ఎవరు? సో డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ 4 lines poem? అగర్ నా హోతా చాంద్ రాత్ మే, రాత్రి సమయంలో చంద్రుడే గనక రాకపోతే నీకు దారి చూపించేది ఎవరు? కౌన్ దిఖాతారా హమ్కో దిశా దిఖాతా కౌన్, మనకి దారి చూపించేది ఎవరు రాత్రి సమయంలో, చంద్రుడే రాకపోతే. అలాగే అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనే సా చమ్కాతా కౌన్, పగటి సమయంలో సూర్యుడే గనక ఉదయించకపోతే మనకి పగటిని బంగారంలా వెలిగించేది ఎవరు? అప్పుడు కూడా మనం లైట్లు వేసుకుని ఉంటామా? కాదు కదా. డే షైనింగ్ అనేది సూర్యుని యొక్క వెలుతురుతోనే డే షైన్ అవుతుంది. చంద్రుడు సూర్యుడు గనక రాకపోతే మన ప్రకృతిలో కొన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమైపోతాయి. అంతెందుకు చూడండి, 4 రోజులు ఏకదాటిగా వర్షం కురిసి సూర్యుడే రాలేదనుకోండి, 5వ రోజుకి వెంపర్లాడిపోతాం. ఆ నీటికి, ఆ బురదకి, ఆ చిరాకుకి ఎండ కురిస్తే బాగుండు బాబు, ఎండ వస్తే బాగుండును, ఈ నీళ్ళు, ఈ ఆగిపోయిన వాటరు, లేకపోతే ఈ తడి నేలలన్నీ ఎండిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది అనిపిస్తుంది. 4 రోజులు వర్షాలు కురిసి సూర్యుడు రాకపోతేనే మనకు అంత బందగాను చికాకుగాను కనిపిస్తుంది కదా. మరి అసలు సూర్యుడే పగలు రాకపోతే ఎలా? ఇది పిల్లల మనసులో వచ్చిన ఆలోచన అనమాట. రాత్రి సమయంలో చంద్రుడు రాకపోతే ఏమవుతుంది, పగటి సమయంలో సూర్యుడు రాకపోతే ఏమవుతుంది? ఇది 2 questions అడగబడి. ఇది ఈ పిల్లల మనసుల్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. దీనికి సంబంధించిన గ్రామర్ పార్ట్ చూడండి. నేను ఇక్కడ ఏ పిక్చర్లో ఏమి ఇవ్వబడిందో దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ నేను రాశాను. అంటే ఆకాశము, మేఘం, సూరజ్, నది, చాంద్, పేడ్, ఇంద్రధనుష్, పర్వత్, పూల్, ఈ వీటి మీదే మీకు ఈ పోయమ్స్ అన్ని టాపిక్స్ వెళ్తాయి. ఈ క్వశ్చన్ మార్క్లో వచ్చిన ఏవైతే నేను టాపిక్స్ రాశానో ఆ టాపిక్స్ మీదే మీకు ఈ పోయమ్ నడవబడుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ సమ్ గ్రామర్ పార్ట్ ఐ రోట్ హియర్. See once, కౌన్ మీన్స్ హూ, చాంద్ మూన్, రాత్ నైట్, నా హోతా మీన్స్ నాట్ దేర్, ఇఫ్ నాట్ దేర్, అగర్ నా హోతా ఇఫ్ నాట్ దేర్, చంద్రుడే గనక రాకపోతే, సూర్యుడే గనక ఉదయించకపోతే. రాత్ ఆపోజిట్, దిన్ విలోమ్ శబ్ద్, రాత్ దిన్, రాత్ నైట్, దిన్ డే. దిశా మీన్స్ సైడ్, దిక్కు దిశ. సూరజ్ సన్, దిన్ మీన్స్ డే టైమ్. సోనే జైసా అని అంటే లైక్ ఏ గోల్డ్ ఎలా అయితే మెరవబడుతూ ఉంటుందో అలాగా సోనే జైసే. సోనా అంటే గోల్డ్, సోనా అంటే స్లీపింగ్. నేను 2 times 2 మీనింగ్స్ ఎందుకు రాశాను అని అంటే, ఒక సందర్భంలో సోనా అంటే గోల్డ్, ఇక్కడ ఇవ్వబడిన సోనా అనే సందర్భంలో దీని మీనింగు గోల్డ్ తీసుకోబడుతుంది. అలాగే ఇంకొక మీనింగ్ వస్తుంది, రాణి సో రహీ హే, రాణి సోతీ హే, లేకపోతే రమేష్ సోతా హే, రాజా సోతా హే, ఇలా ఇచ్చామనుకోండి, ఆ మీనింగ్ గోల్డ్ అని కాదు. సోనా మీన్స్ అక్కడ స్లీపింగ్ అని అర్థం. సో సోనా 1 మీనింగ్ ఈజ్ గోల్డ్, సోనా అనదర్ మీనింగ్ ఈజ్ స్లీపింగ్. ఇది 2 సందర్భాల్లో 2 వేరు మీనింగ్స్లో తీసుకోబడుతుంది. ఓకే, దట్ క్లియర్ ఫర్ యూ. ఇదైతే సంజ్ఞా శబ్ద నౌన్ వర్డ్, ఇదైతే క్రియా శబ్ద అనమాట. ఇది సంజ్ఞా శబ్ద, ఇది క్రియా శబ్ద. ఇది నౌన్లో అయితే ఇలా తీసుకోబడుతుంది, ఇది క్రియలో అయితే వెర్బ్ ఫామ్లో అయితే నిద్రపోవడం అనేది తీసుకోబడుతుంది. చమక్నా మీన్స్ గ్లిటరింగ్, మెరవడం. These are the some questions. No need to write this. You have to understand this one. This part only understand. Up to here you should copy in your running notes. Isn't it? Is that clear? And tomorrow session lo manam poem number Kavita 2 దగ్గర నుంచి start చేద్దాం. Up to here you go through each and every point. Okay? Okay students.